ఇంకో వార్త చూడొచ్చు. మనం సీఎం చేతికి అవినీతి ఐఏఎస్ల చిట్టా అంటూ ఒక వార్త చూడొచ్చు. ఒక్కో ఫైల్కు ఒక్కో రేటు చొప్పున వసూలు, కార్యదర్శులు ఆఫీసర్లకు నేడు ముఖ్యమంత్రి క్లాస్ అంటూ చూడొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్లు అందరు కాదు, కొందరు ఇష్టారాజ్యంగా డబ్బులే ధ్యేయంగా ఒకప్పుడు ఈ పెద్ద ఆఫీసర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళు డబ్బులు తీసుకోరు, వాళ్ళు చాలా నిజాయితీగా పనిచేస్తారు అనేటువంటి వాదన ఉండేది. కానీ ఇప్పుడు అందరూ కాదు, కొంతమంది ఇప్పుడు ప్రస్తుతానికి డబ్బులే ధ్యేయంగా పనిచేస్తున్నారట ఐఏఎస్ ఆఫీసర్లు. మరి చేతులు దడపందే ఫైళ్ళు కదలవట. అసలు ఐఏఎస్ దగ్గరికి వస్తేనే, కలెక్టర్ దగ్గరికి వస్తే ఆగిపోతే డబ్బుల కోసమే ఆగిపోయింది ఆ ఫైల్ అనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. ఇది అందరూ ఐఏఎస్ కలెక్టర్లను ఉద్దేశించి కాదు, కొంతమందిని ఉద్దేశించి దానికి సంబంధించినటువంటి వార్త దిశ పేపర్లో రాసిరు. ప్రజలకు సేవ చేయాల్సినటువంటి అధికారులు అధికారాన్ని అడ్డు పెట్టుకొని పెద్ద ఎత్తున దందాలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. కొందరు రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అక్రమ ఇసుక వ్యాపారులతో చేతులు కలిపి ఆర్థిక ప్రయోజనం పొందినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఐఏఎస్ అధికారుల జాబితా సీఎం చేతికి చేరినట్లు తెలుస్తుంది. దీంతో నేడు సెక్రటరియట్లో జరిగే కాన్ఫరెన్స్లో ఇలాంటి అధికారులకు సీఎం క్లాస్ తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సెక్రటరియట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. నిఘా వర్గాల రిపోర్ట్ ఏంటి అంటే అది కూడా ఒకసారి చూద్దాం. నేడు సెక్రటరియట్లోని 8వ అంతస్తులో కలెక్టర్లు సెక్రటరీలతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు నిర్వహించనున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. కాగా కొందరు బ్యూరోక్రాట్స్ పనితీరుపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు, ఆరోపణలు రావడంతో వారిపై నిఘా వర్గాలు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. అందులో కొందరు ఐఏఎస్లు క్షేత్రస్థాయిలో తమ అధికారాన్ని ఉపయోగించుకొని పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆధారాలు సమర్పించినట్లు సమాచారం. రియల్ ఎస్టేట్ బిల్డర్స్తో కుమ్మక్కై వాటాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే ముఠాలతో చేతులు కలిపి భారీ ఎత్తున ఆర్థిక ప్రయోజనం పొందినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. కొందరు ఆఫీసర్లు తమ టేబుల్ వద్దకు వచ్చే ప్రతి ఫైల్కు ఒక్కో రేటు ఫిక్స్ చేసి మరీ వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి ఆఫీసర్లను గుర్తించి ఇప్పటికే కొందరిని అక్కడి నుంచి బదిలీ చేశారు. మరికొందరికి కౌన్సిలింగ్ ఇచ్చి మిగతాది 7వ పేజీలో ఉందట. ఒకసారి చదువుదాం. 7వ పేజీలో ఉన్నటువంటి వార్త అక్రమ ఐఏఎస్లకు సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా ఉన్నట. ఎక్కడ ఉందా వార్త? ఇది కొంత గడువు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పనితీరు మీద కూడా నివేదికనట. కలెక్టర్లు సెక్రటరీల పనితీరుపై సిఎస్ రామకృష్ణారావు విడివిడిగా నివేదికలు రెడీ చేసి సీఎం రేవంత్ రెడ్డికి అందజేసినట్లు తెలిసింది. ఆ నివేదికల ఆధారంగా సీఎం వారికి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంది. గతంలో జరిగిన సెక్రటరీ కలెక్టర్ల మీటింగ్లో ప్రతి అధికారి వారంలో ఒక్కసారైనా ఫీల్డ్ విజిట్కి వెళ్లాలని, ప్రభుత్వ పథకాలపై అమలుపై సమీక్షించాలని సీఎం ఆదేశించారు. కలెక్టర్లు గురుకులాలకు వెళ్లి పిల్లలతో కలిసి భోజనం చేయాలని సూచించారు. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఫీల్డ్ మొహం చూడని కలెక్టర్లు సెక్రటరీ జాబితా చాలా పెద్దదిగా ఉందట. చాలామంది ఫీల్డ్కే పోతలేరట. అట్లా ఉంది. ఒకరిద్దరు సీనియర్ సెక్రటరీలు మినహా మిగతా అధికారులు ఎవరు ఫీల్డ్కి వెళ్ళలేదని విమర్శలు ఉన్నాయి. అలాగే కలెక్టర్లు సైతం క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లేందుకు సుముఖంగా లేరనే చర్చ జరుగుతున్నది. అలాంటి ఆఫీసర్లకు సీఎం క్లాస్ తీసుకునే అవకాశం ఉన్నదట. అవినీతి ఆఫీసర్లపై చర్యలు ఎలా తీసుకుంటారంటే ఒకసారి చూద్దాం. ఇలా తీసుకుంటారట. ఎలానో చూద్దాం. పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్పై ఫిర్యాదులు రావడంతో ఆయన అక్కడి నుండి బదిలీ చేశారు. దీంతో స్థానికులు టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఉత్తర తెలంగాణలోని ఓ జిల్లాకు చెందిన కలెక్టర్ ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసి అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చినాయి. దీంతో ఆయన్ను దక్షిణ తెలంగాణకు చెందిన ఓ చిన్న జిల్లాకు బదిలీ చేసిండు. హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఓ అధికారి డబ్బులు ఇచ్చిన తర్వాతనే పనులు చేస్తామని కండిషన్ పెడుతున్నట్లు తెలియడంతో ఆయనను దక్షిణ తెలంగాణలోని ఓ జిల్లాకు అడిషనల్ కలెక్టర్గా నియమించినట. ఓ కీలకమైన శాఖలో స్పెషల్ సెక్రటరీగా పనిచేస్తున్న ఓ ఐఏఎస్ పైసలు చేతికి అందిన తర్వాతే ఫైల్ క్లియర్ చేసేందుకు అలవాటు పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనను అక్కడి నుండి ట్రాన్స్ఫర్ చేసేందుకు సిద్ధమైన ఓ సీనియర్ నేత అడ్డుపడ్డారని ప్రచారం జరుగుతున్నది. ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి సరిగా పనిచేయట్లేదని, అవినీతికి పాల్పడుతున్నారని ఫిర్యాదులు రావడంతో ఆయనను ఏడాది క్రితం అంతగా ప్రయారిటీ లేని శాఖ బాధ్యతలు అప్పగించారు. కానీ ఆ శాఖలో కూడా ఫైల్పై సంతకం పెట్టేందుకు ఒక్కో రేటు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. దీంతో ఆయనను ఏ శాఖకు బదిలీ చేయాలో ప్రభుత్వం పెద్దలకు అర్థం కావట్లేదని టాకట.
ఎటు వేరే శాఖకు అంటే ఇంటి శాఖకు పరిమితం చేస్తే బాగుంటుంది. మొత్తం మీద రేవంత్ రెడ్డి ఈ 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రి కాదు, వచ్చే 5 సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి, తనే స్వయంగా ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతో ఆయన పెద్ద ఎత్తున ప్లాన్లో ఉన్నాడు. కాబట్టి ఒకవైపు సంక్షేమ పథకాలు, ఒకవైపు ప్రభుత్వ పాలన, ఇవన్నీ కూడా ఇస్తూనే పోతున్నాడు. కానీ మరి క్షేత్రస్థాయిలో అమలు కావాలి అంటే కలెక్టర్లదే కీలక బాధ్యత ఉంటుంది. క్షేత్రస్థాయిలో అమలు చేయాలనేటువంటి జిల్లా బాస్ అనేటువంటి కలెక్టర్లే డబ్బులకు అలవాటు పడితే అది కాస్త కాంగ్రెస్ ప్రభుత్వం మీద పడుతుంది ఆ మచ్చ. కాబట్టి సామాన్య ప్రజలే కలెక్టర్ల దగ్గరికి పోతారు. ఏమన్నా అవసరాలు ఉంటే గ్రీన్ సంబంధించి అంటే కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడానికి ఇవన్నీ కూడా పోతుంటారు. కాబట్టి ఈ ఫీల్డ్లో ఎవరైతే రైతులు వీళ్ళంతా కూడా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళంతా కూడా కలెక్టర్ దగ్గరికి పోతే కలెక్టర్ డబ్బులు అడిగినాక మరి ఆ మచ్చ ప్రభుత్వం మీద పడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కలెక్టర్లు డబ్బులు అడుగుతున్నారు అని సామాన్య జనాలకి ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఆ మచ్చ పోగొట్టేందుకు రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రయత్నమే చేస్తుండే. ఏదేమైనా మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి కావాలని. కాబట్టి ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరు సక్రమంగా పనిచేస్తున్నారు, ఎవరు అక్రమంగా పనిచేస్తున్నారు, ఎవరు డబ్బులు దండుకుంటున్నారు, ఇదంతా కూడా చిట్టా తిప్పించుకొచ్చి మొన్ననే అందుకనే ట్రాన్స్ఫర్లు చేశారు. సో ఇంకా కూడా ఎవరైనా అవినీతి కలెక్టర్లు నిజాయితీగా ఉన్న కలెక్టర్లకు నమస్కారం పెట్టచ్చు, దండం పెట్టచ్చు, దండేయచ్చు. కానీ అక్రమంగా డబ్బులు వసూలు చేసేటువంటి కలెక్టర్లు వాళ్ళే బాసు, వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వలేము అనుకోవద్దు. ఎవరైనా డైరెక్ట్ సీఎం క్యాంప్ ఆఫీస్కి పోవచ్చు, సోషల్ మీడియాలో పెట్టవచ్చు. సీఎం క్యాంప్ ఆఫీస్కి పోయి అక్కడ ఉత్తరాల్లో పెట్టే ఉంటుంది, అక్కడ కూడా వేయచ్చు. ఏ కలెక్టర్ అవినీతి చేసినా ఎవరు డబ్బులు అడిగినా ఖచ్చితంగా వాళ్ళని కంప్లైంట్ చేయొచ్చు, వాళ్ళ మీద చర్యలు తీసుకునేటట్టు చేయొచ్చు, ట్రాన్స్ఫర్ చేయించవచ్చు. కలెక్టర్ ఏమో పెద్ద పైనుంచి కరెక్ట్ దిగి వచ్చినటువంటి దేవుడేం కాదు. కాబట్టి ఎవరైనా అవినీతికి పాల్పడుతున్నటువంటి కలెక్టర్ మీద కూడా కంప్లైంట్ చేయొచ్చు, వాళ్ళను ట్రాన్స్ఫర్ చేయించచ్చు, చర్యలు తీసుకోవచ్చు. ఇది దృష్టి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.